నమస్తే సార్, నా పేరు ఎస్కే జహంగీర్ పాషా, ప్రతిభా బయోటెక్ ఎస్ఓ. నేను డిప్యుటేషన్కి వచ్చాను సార్. నిడుమూలు గ్రామం, నిమ్మకూరు గ్రామం. రైతు పేరు వచ్చేసరికి రాఘవేంద్ర గారండి. వీరు మన ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్ ఫస్ట్ టైం జెనెక్స్ వాడారు సార్. సెకండ్ టైం బెట్ ఫ్లోరా వాడారు సార్. ఇప్పుడు థర్డ్ టైం లారా వాడుతున్నారు సార్. అయితే మన ప్రొడక్ట్స్ వాడకముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందో రైతు మాటలో తెలుసుకుందాం సార్. రాఘవేంద్ర గారు, మన జెనెక్స్ వాడారు ఎలా ఉంది, ఫ్లోరా బెట్ వాడారు ఎలా ఉంది, మన లారా గురించి ఒకసారి తెలియపరచండి సార్. సార్ నమస్తే సార్, నాది నిమ్మకూరు గ్రామం సార్. నేను ప్రతిభా బయోటెక్ వాడి నా పొలంలో 30 రోజుల నుంచి స్టేజ్ మొక్క 30 రోజుల నుంచి వాడుతున్నాను సార్. ఫస్ట్ 2 టైమ్స్ జెనెక్స్ వాడాను సార్. ఆ తర్వాత ఫ్లోరా జెనెక్స్ వాడినప్పుడు నేను చేను చాలా బాగా, అంటే ఎంత తడిపానంటే విపరీతంగా తడిపాను. 2 డేస్ నీళ్ళు నిలవ ఉన్నాయి. ఈ జెనెక్స్ వాడటం వలన కింద అనేసింది మొక్క, కొమ్మలు కింద అనేసింది. తర్వాత నేను పూత పడి రేగుతూ ఉన్న టైంలో ఫ్లోరా బెట్ వాడాను సార్. విపరీతంగా కాయ పూత పడిపోయింది సార్. ఆ బెట్ ఫ్లోరా వాడిన ఒక 10 డేస్కి ఇప్పుడు ఈరోజు నేను లారా స్ప్రే చేస్తున్నాను సార్. నా క్రాప్ డేస్ వచ్చి 65 డేస్ సార్. ఇదే నా పొలం. ఇప్పుడు చూడండి, మనకు ఫ్లోరా కొట్టిన తర్వాత బెట్ కొట్టిన తర్వాత పూత ఎలా ఉంది సార్? ఫ్లోరా బెట్ కలిపి కొట్టిన తర్వాత నాది యాక్చువల్లీ ఏంటంటే ఇది చౌడు పొలం అండి. ఫ్లోరా బెట్ కొట్టిన తర్వాత కింద పడిపోయే మొక్క కూడా లేచి నిలబడి తీగ మీద కూడా పూత వచ్చిందండి. ఓకే, అది సార్. లారా అంటే కాయదశ మీద సార్. ఇప్పుడు ఈ రోజు స్ప్రే చేస్తున్నారు సార్. ఫ్లవరింగ్ చూపించండి సార్. నెక్స్ట్ ఇది కావాలి. స్పేర్ కూడా చూసుకోవాలంటే వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తీస్తాను. వస్తాడు చూడండి సార్. నచ్చిందా పొలం? చాలా బాగుంది సార్. యాక్చువల్లీ నాది చేను అంతా ఇదే విధంగా ఉండదు సార్. ఇలా ఉంటే నాకు ఎకరానికి 10 బస్తాలు అవుతాయి. అవును, అలా ఉంటే ఎక్కడ గ్రీనిష్ తగ్గలేదు. ఆకుమచ్చ కానీ కాయమచ్చ కానీ గుడి తెగలని ఏం లేదండి. పురుగు కూడా లేదు. సరే, నేను సుప్రా